ఈ రోజు మనం ఘాటైన పెప్పర్ చికెన్ చేసుకుందాం రండి. 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా రోస్ట్ చేసుకుని దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కరివేపాకు బాగా వేపుకుని పక్కన పెట్టుకోవాలి. తెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకుని ఇది వేగినాక ఉల్లిపాయలు వేసుకుని ఒక 70% వేగినంత వరకు బాగా వేసుకోవాలి ఉల్లిపాయల్ని. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపుకుని చికెన్ వేసేసుకోవడమే. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి దీన్ని బాగా కలుపుకొని ఒక 100 ml వాటర్ వేసి మనం ఒక 20 మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దంచి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకుని కంటిన్యూస్గా ఒక 5 to 6 మినిట్స్ కలుపుకోవాలి. కొత్తిమీర కట్ చేసుకుని దీని మీద వేసుకుని ఒకసారి కలుపుకుంటే మనకి ఘాటైన పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.